ఫస్ట్ క్లాస్ మనము ప్రైమ్ ఫిబొనాకీ అనే కాన్సెప్ట్ చెప్తా ఉన్నాను. ఇది మాక్ విటా ప్రాబ్లము. మీకు ఆల్రెడీ నేను ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది చెప్పాను, చూపించాను. సో ఇంకోసారి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చేసి ఆ ప్రాబ్లమ్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేదాన్ని చెప్తాను. సో ప్రైమ్ ఫిబొనాకీ అనేది ఏ విధంగా మనం చేయాలి, ఎలా చేయాలి అనేది చూడండి. ఇక్కడ మనకున్న ప్రాబ్లమ్స్లో ఈ ప్రాబ్లం చెప్తున్నాము. ప్రైమ్ ఫిబొనాకీ అనేది ఏ విధంగా అనేదానికి మనం 2 నెంబర్స్ ఇస్తాం, లిమిట్స్ ఇస్తాం. ఆ లిమిట్స్ యొక్క డిఫరెన్స్ ఎంత ఉండాలి అంటే మినిమం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 ఉండాలి. మినిమం 35 ఉండాలి. అర్థమైంది కదా? 2 లిమిట్స్ ఇవ్వాలి. లిమిట్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి అంటే మినిమం 35 ఉండాలి. దాని గురించి తీసేయండి. ఏం చేయాలి అంటున్నాడు అంటే ఇది మన లిమిట్స్ 240 అంటే 35 కంటే ఎక్కువ ఉంది. ఫస్ట్ వీటి యొక్క ప్రైమ్ నెంబర్స్ కనుక్కోండి. 2 నుంచి 40 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్ని కనుక్కోండి. సో 2 నుంచి 41 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్ని మనం చూసుకున్నప్పుడు సో మనం ఏమవుతుంది, ఇక్కడ 2, 3, 7, 11 ఇలా వచ్చేసింది. అలానే సో ఇక్కడ ఈ ప్రైమ్ నెంబర్స్ యొక్క కాంబినేషన్ లిస్ట్ ఆఫ్ ప్రైమ్స్, కాంబినేషన్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ కనుక్కోండి. నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ అంటే 2, 3 ఉంది, 2, 5, 2, 7, 2, 11, 2, 13, 2, 17, 2, 19, 2, 23, 2, 29, 2, 31, 2, 37. అలానే 3, 2, 3, 5, 3, 7, 3, 11, 3, 13 ఇలా అన్ని కాంబినేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కనుక్కోండి. ఇది ఒక లిస్ట్. అంటే ముందు ఈ లిస్ట్ జనరేట్ చేసుకోవాలి. ఈ లిస్ట్ నుంచి కాంబినేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ చేసుకోండి. ఈ కాంబినేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్లో నుంచి ప్రైమ్ నెంబర్స్ వరకే తీసుకోండి. ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో చూసుకోండి. ముందు ప్రైమ్ నెంబర్స్ జనరేట్ చేయండి. ఈ ప్రైమ్ నెంబర్స్ జనరేట్ చేసిన తర్వాత ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో చూసుకోండి. సో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అంటున్నాం అంటే 34 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. వీటిలో మినిమం ప్రైమ్ నెంబర్ 23, మ్యాక్సిమం ప్రైమ్ నెంబర్ ఎంత అంటే 3719. అంటే ఫిబొనాకీ నెంబర్స్ ఏ అనేది 23, బి అనేది 3719. ఈ రెండింటిని యాడ్ చేయండి, కొత్త నెంబర్ వస్తుంది. మళ్ళీ యాడ్ చేయండి, కొత్త నెంబర్ వస్తుంది. అలా ఎన్నిసార్లు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి? 34 టైమ్స్ యాడ్ చేయాలి. 34 టైమ్స్ యాడ్ చేసినప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఇది కాన్సెప్ట్. అర్థమైంది కదా? సో ఇక్కడ ఇది మన యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో మీకు క్లియర్ అయింది కదా ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో ముందు మనం చేయాల్సిన వర్క్ ఏంటి అంటున్నాం అంటే లిమిట్స్ ఇస్తాము. ఈ లిమిట్స్ మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఫస్ట్ కనుక్కోండి. వాటి యొక్క కాంబినేషన్ ఆఫ్ ప్రైమ్స్ ఇంకోటి కనుక్కోండి. వాటి నుంచి ప్రైమ్ నెంబర్స్ కనుక్కోండి. ఎన్ని ఉన్నాయో కనుక్కోండి. తర్వాత ఫిబొనాకీ నెంబర్స్ని జనరేట్ చేయండి. ఇది సిస్టమ్. సో దీన్ని ఈ ప్రాబ్లమ్ని చేయడానికి ట్రై చేస్తాం. సొల్యూషన్ అర్థమైందిగా అమ్మా? ముందు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థమైందిగా? అలానే ఇది కూడా అంతే, 370. సో వీటి మధ్య ఉన్న ప్రైమ్ నెంబర్స్, వీటి కాంబినేషన్ ప్రైమ్ నెంబర్స్ లిస్ట్. ఇది కాంబినేషన్ నుంచి ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. వీటిలో మినిమం ఇది, మ్యాక్సిమం ఇది. వీటి నుంచి 14 ఉన్నాయి. ఈ 14th ప్రైమ్ నెంబర్ వచ్చేసి ఇది సిస్టమ్. ఇది మనం చేయవలసిన సొల్యూషన్ అన్నమాట. ఈ సొల్యూషన్ మనము ప్రాబ్లం చేయాలి. అంటే ఇక్కడ మనం చేయాల్సిన వర్క్ ఏంటి చూడండి. ప్రైమ్ ఫిబొనాకీలో మనం చేయవలసిన వర్క్ ఏంటి? చూడండి. సో ప్రైమ్ ఫిబొనాకీలో ప్రాబ్లంలో మనం చేయాల్సింది ఒక్కటి ఏంటి అంటే ఫస్ట్గా మనం ఏం చేయాలంటే ప్రైమ్ నెంబర్స్
ఫస్ట్ మీరు ప్రైమ్ నెంబర్స్ జనరేట్ చేసుకోండి. తర్వాత కాంబినేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ కాంబినేషన్ prime numbers. Then max from prime, minimum from prime, count number of prime numbers, then generate prime number, generate Fibonacci terms. So count, okay, generate k Fibonacci terms. So max Fibonacci output, max Fibonacci. ఇది మన కాంబినేషన్, ఇది మనం చేయాల్సిన వర్క్ అండి. చూడండి, ఆ ప్రాబ్లంలో మనకున్న వర్క్ ఇది. ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దానికి చూడండి. ఫస్ట్ మనము లిమిట్స్ ఇచ్చినప్పుడు ప్రైమ్ నెంబర్స్ జనరేట్ చేసి లిస్ట్లో పెట్టండి. దాంట్లో నుంచి కాంబినేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ చేయండి. దాంట్లో నుంచి ప్రైమ్ నెంబర్స్ జనరేట్ చేయండి. దాంట్లో మ్యాక్సిమం ఏమొచ్చింది, మినిమం ఏమొచ్చింది, ఎన్ని వచ్చినాయి తెలుసుకోండి. సో అన్ని ఫిబొనాకీ టర్మ్స్ని జనరేట్ చేయాలి. ఇది మన యొక్క ప్రాబ్లం స్టేట్మెంట్ అమ్మా. సో దీంట్లో ప్రైమ్ నెంబర్స్ చెప్పాను, కాంబినేషన్ ఎలా రాసుకోవాలో తెలుసుకోగలిగితే ప్రైమ్ ఫిబొనాకీ కాంబినేషన్ మళ్ళీ మనం తెచ్చుకుంటాం. తర్వాత మ్యాక్సిమం ఎలా చేయాలో చెప్తాం, మినిమం ఎలా చేసుకుంటాము, ఇదంతా మనం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఇది మన యొక్క ప్రాబ్లం స్టేట్మెంట్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రైమ్ ఫిబొనాకీ. సో ఇది మనం ఎలా చేస్తున్నాము, ఏ విధంగా చేస్తున్నాము. ముందు ప్రాబ్లం స్టేట్మెంట్ అర్థమైందమ్మా. సో ప్రాబ్లం స్టేట్మెంట్ మీద ఏదైనా డౌట్ ఉందా మీకు? ప్రాబ్లం స్టేట్మెంట్ ఎవరైనా ఒకరు రెస్పాండ్ అవ్వండమ్మా. ప్రాబ్లం స్టేట్మెంట్ మీద మీకు ఓకే అయితే నేను సొల్యూషన్కి వెళ్తాను. నో సార్, స్టేట్మెంట్ ఓకే నో లేదా? అర్థమైంది సార్. 536 ఎస్, నో డౌట్, ఎస్ ఎస్ ఎస్, ఓకే. మీరు ఓకే. ఇంక ఇప్పుడు నేను ఈ ప్రాబ్లం గురించి ఇంకా నేను చెప్తాను. 1 by 1 వెళ్దాం. సో మ్యాక్సిమం ఈరోజు అవుతుందో లేదో తెలియదు, కానీ ట్రై చేస్తాను. అంటే ఎమ్మట అవుతుందని చెప్పలేము. సో ఇది ముందుగా మనం చేయాల్సింది ఏంటి అంటే లిమిట్స్ లో కామా హై కామా ఈక్వల్ టు. సో మనము ఒకే లైన్లో తీసుకోవాలి కాబట్టి మ్యాప్ ఇంటీజర్ కామా ఇన్పుట్ డాట్ స్ప్లిట్ ఆర్ సపరేట్. Function, we have the function already reach చేసాము డెస్క్టాప్. ఓకే, స్ప్లిట్టేగా. ఓకే, సరే. మర్చిపోతుంది, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దానివల్ల ప్రాబ్లం అవుతుంది, మల్టిపుల్ లాంగ్వేజెస్ అవటం వల్ల. ఓకే, సో ఇది నేను తీసుకున్నాను.
ఫస్ట్గా L1 అనేది ఒక లిస్ట్ అంటే ఏంటి, మస్ట్ బి ఎన్క్లోజ్డ్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్, అందుకని L1 అనేది ఒక ఎంటీ లిస్ట్ అనమాట. నేను ఒక్కొక్క ప్రైమ్ నెంబర్ని జనరేట్ చేసి ఆ ప్రైమ్ నెంబర్ని ఆ లిస్ట్లో పెట్టుకుంటాను. సో ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ మీకు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కావాలమ్మా, లో నుంచి హై దాకా కావాలి. చూడండి ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా రావాలి, లో నుంచి హై దాకా రావాలి. సో దీనికోసం ఒక ఫర్ లూప్ రాస్తున్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ లో కామా హై ప్లస్ 1 పెడతాం. ఎందుకని అంటే లెస్ దాన్ హై దాకా వస్తుంది కాబట్టి హై ప్లస్ 1. సో మనం ఎప్పుడైతే మనం అలా పెట్టుకుంటున్నామో మనం ఏం చేస్తున్నాము, ఇండెంటేషన్ మారిపోద్ది. కోలన్ పెట్టగానే మనకేమవుతుంది, ఇండెంటేషన్ మారిపోతుంది అనమాట. సో ఇక్కడ నాకు ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉండాలి, లిమిట్స్ మధ్యలో కదా, అందుకని లో నుంచి హై దాకా. అంటే హై అంటే ఇక్కడ ఏంటంటుందో లెస్ దాన్ వస్తుంది, అందుకని ప్లస్ 1 పెట్టాను. సో దీనికి కౌంట్ ఈక్వల్ టు 0. ఐ అనేది ఫస్ట్ లోకి అసైన్ అవుతుంది, లో వాల్యూ ఐకి అసైన్ అవుతుంది. సో ఒక నెంబర్కి డివైజర్లు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటాయి, 2 నుంచి లెస్ దాన్ ఉంటాయి. ఫర్ జే ఇన్ రేంజ్ 2, 2, సో ఎక్కడ దాకా ఉంటాయి మనకు 2 నుంచి. సో నెంబర్ సెల్ఫ్ అంటే లెస్ దాన్ వరకు ఉంటాయి కాబట్టి 2 to I, 2 నుంచి I దాకా ఉంటాయి. ఇఫ్ I percentage J ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1. సో యాక్చువల్గా మనకి ఏంటి అంటే డివైజర్స్ ఉండకూడదు కాబట్టి ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 0 అయితే L1 డాట్ అపెండ్ ఏ వాల్యూని పెట్టుకోవాలి, ఐ వాల్యూని పెట్టుకోవాలి. ఇది మన యొక్క కాంబినేషన్. సో ప్రింట్ ఇంతవరకు ముందు ప్రశ్న ప్రింట్ L1. ఇది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా పార్ట్గా చేయాలి అనమాట. సో ముందు ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ ద లిమిట్స్ రాస్తున్నాను. ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ ద లిమిట్స్ రాస్తున్నప్పుడు సో ఒక లిమిట్స్ అంటే మనం ఇన్పుట్గా లో అండ్ హై వాల్యూస్ ఇచ్చినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటాయి అనే దానికి ఇక్కడ రాశాను. సో ఇది నా యొక్క కాన్సెప్ట్. చూడండి, సపోజ్ నేను 240 ఇచ్చాను, కాదు ఇండెంటేషన్ తప్పు పోయింది, అందుకని 3, 5, 7 ఒక్కటి 2 సార్లు వచ్చింది అనమాట. సో అంటే ఎక్కడో ఇండెంటేషన్, అది లూప్ లిస్ట్లో అన్ని సార్లు పోతుంది. అది సారీ, ఇది ఇండెంటేషన్ మారిపోయింది, ఇక్కడ పెట్టుకోవాలి ఇండెంటేషన్. డివైజర్స్ కనుక్కోండి. ఇండెంటేషన్ మిస్టేక్ చూడండి. ఇది ఇండెంటేషన్ తప్పింది. టూ 235. సో మనం అనుకున్న సొల్యూషన్ ప్రకారం మీకు 2 నుంచి 40 దగ్గర ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి,
2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37. ఎస్, అవి ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు వీటి యొక్క కాంబినేషన్ అంటే ఏంటి? 23, 25, 27, 211, 213, 217, 219, 223, 229, 231, 237. అలానే 32, 35, 37, 37, 311 అలా రావాలి. సో ఇలా ఇక్కడ ఎన్ని ఉంటాయో మనం తెలుసుకోగలిగితే, సో 1, 2, 4, 6, 8, 10, 12 అంటే 12 ఉంటే 12 into 11 ఎంతైతే ఉందో అన్ని వస్తాయి మన కాంబినేషన్. సో ఇప్పుడు వీటి యొక్క కాంబినేషన్ తెచ్చుకోవాలి మనం. సో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్ ఏంటి? ప్రైమ్ నెంబర్స్ జనరేట్ చేయడం. నెక్స్ట్ ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ చూసుకోవాలి. నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ మనం చూడండి అంటే వాటి యొక్క కాంబినేషన్. సో వాటి యొక్క కాంబినేషన్ కోసం ఇంకొక లిస్ట్ తీసుకుంటున్నాను. సెకండ్ లిస్ట్ ఎంటీ చేసి పెట్టాను. L2 ఫర్ I in range 0, length of L1. First list. For I in range 0, 0 నుంచి length of L1. For J in range 0, length of L1. ఇది కూడా. If I not equal to J కాకపోతే సో L2 డాట్ అపెండ్ ఏ విధంగా వస్తుంది? 2, 3 కాంబినేషన్ చేస్తే 23 రావాలి. 2, 5 కాంబినేషన్ చేస్తే 25 రావాలి. 2, 7 కాంబినేషన్ చేస్తే 27 రావాలి. అంటే ఎలా వస్తుంది అంటే ఫస్ట్ నెంబరు ఇంటూ 10 ప్లస్ సెకండ్ నెంబర్ యాడ్ చేస్తే వస్తుంది. చూడండి, ఫస్ట్ నెంబర్ 2, సెకండ్ నెంబర్ 3, నాకు 23 రావాలి. ఎలా వస్తుంది? ఫస్ట్ నెంబరు ఇంటూ 10 ప్లస్ సెకండ్ నెంబర్ యాడ్ చేసామనుకోండి 23 వస్తుంది అనమాట మీకు. అందుకని సో అప్పుడు ఎలా వస్తుంది అంటున్నాను నేను? L1 of I into 10 plus L2 అంటే ఫస్ట్ నెంబర్ L1 of J. చూడండి, సో ఏ విధంగా వస్తుంది అంటున్నాను నేను? ఫస్ట్ నెంబర్ 2 ఉంది, ఫస్ట్ నెంబర్ అండి. తర్వాత 3 ఉంది. ఈ రెండు కాంబినేషన్ రావాలంటే 23 రావాలి. 23 రావాలి అంటే ఫస్ట్ నెంబరు ఇంటూ 10 చేసి సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ వచ్చేసి L1 of I, సెకండ్ నెంబర్ L1 of J. అంటే రెండు అంటే 2, 2 కాంబినేషన్ ఉండదు, 3, 3 కాంబినేషన్ ఉండదు, 2, 3 ఉంటుంది. సేమ్ కాంబినేషన్, సేమ్ ఇండెక్స్ కాంబినేషన్ లేదు. అందుకని ప్రింట్ L2. ప్రింట్ L2. చూడండి 23, 25. చూడండి, ఇందాక మీరు అక్కడ ఉన్న రాసుకునే అది మీరు రాసుకుని ఉంటే మీకు అర్థమయ్యేది. ఇక్కడ మొత్తం 23 ఆ కాంబినేషన్ చూసుకొని మీరు 23, 25, 27, 211 ఉంది. తేడా వచ్చింది. 57, 61 ఈ పదమ్మ తేడా ఉంది. L1 of I not equal to J. 2, 3, 23. For I in range 0 to length of L1. For J equal to length of L2. L1 of I. L1 if I not equal to J, same index ఉండకూడదు. L1 of I into 10 plus L1 of J. టూ ఉంది కరెక్ట్ అనే
27. 31 2 into 31 33 37 అలా వస్తుంది. 31 వస్తుంది. కాంబినేషన్ తేడా ఉంది. నిమిషం. 2 10 ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 అంటే 23 25 27 32 35 37 వచ్చింది. 52 బాగానే ఉంది. 52 53 57 బాగానే వచ్చింది. 72 73 75 ఇది బాగానే వచ్చింది. ఆన్సర్ అది రావట్లేదు. వీటి కాంబినేషన్లో 2 into 3 ప్రకారం వచ్చింది. సో 2 into 23 25 27 32 35 37 52 53 57 72 73 75 వెరీ నైస్. కరెక్ట్గానే ఉంది ఇది లాజిక్. తేడా వచ్చింది. 7 2 20 ఇచ్చాము. 23 25 27 తర్వాత తేడా వస్తుంది. 31 వస్తుంది. సెకండ్ డిజిట్ నెంబర్ వచ్చినప్పుడు తేడా వస్తుంది. L1 of J. If index value పెట్టాము I in range 0 to length of L1 for J equal to 0 to length of L2 if I not equal to J is I value J value logically correct. L2 dot append L1 of I. L1 of I అంటే 2 into 10 20 అలానే 3 into 10 30 4 into 10 40 అదవుతుంది. ప్లస్ L1 of J ఆ ఇండెక్స్ ఏదైతే ఉందో అది అంటే అక్కడ ఫస్ట్ వాల్యూ తీసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ వాల్యూతో కంపేర్ చేస్తే 0 0 మ్యాచ్ అవ్వదు. నాట్ ఈక్వల్ అంటే ఈక్వల్ కాబట్టి 1 అవ్వదు. తర్వాత లోపలికి వెళ్తాము. J వాల్యూ 1 0 1 కాదు మ్యాచ్ నాట్ ఈక్వల్ ఎస్. L2 డాట్ append L1 of I. L1 of I అంటే కరెక్టే. L1 of I into 10 అంటే 2 ఉందనుకోండి. 2 into 10 20 20 ప్లస్ L1 of J. L1 of J అంటే ఇది కరెక్టే ఉంది. ఇట్లా చేద్దాం. I in L1 colon J in L1 if I not equal to J I into 10 first value into 10 plus second value. చిన్న వాటికి వస్తుంది, ఎక్కువ ఇండెక్స్లో ప్రాబ్లం అవుతుంది. 20 31 33 37 39 వస్తుందా? ట్వంటీ 25 27 బాగానే ఉంది.
రావట్లేదు. 31, 33, 37 కాదు. సంథింగ్ మిస్టేక్. కాంబినేషన్ చిన్నది వస్తుంది, అక్కడ తప్పు ఉంది. 2, 10 ఇది కరెక్ట్గానే వస్తుంది. 2, 23, 25, 27, 32, 35, 37, 52, 53, 57, 72, 73, 75 కాంబినేషన్ బాగానే వస్తుంది ఇక్కడ చిన్న వాటికి 10 వరకు. తర్వాత 11 ఇక్కడ వరకు బాగానే ఉంది. 2, 11, 2, 11 సెకండ్ ఇండెక్స్ వచ్చి 25, 27 అయిపోతుంది. ఆ తర్వాత 32 వస్తుంది, 35 వస్తుంది, 37 వస్తుంది, 40s అసలు లేదు కాదు. 52 వస్తుంది, 53 వస్తుంది, 57 వస్తుంది, 72, 73, 75, 8 వస్తుంది. అలా 11, 2 వస్తుంది. కొన్ని నెంబర్స్ తేడా వస్తుంది. ఇక్కడ ఏ నెంబర్ తేడా వస్తుంది, ఇక్కడ ఈ నెంబర్ తేడా వస్తుంది. 211 రాలా, 112 వస్తుంది. 2 డిజిట్ నెంబర్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్. లిస్టులో 2 డిజిట్ నెంబర్లో ప్రాబ్లం అవుతుంది. ఇది అంతే కదా, సింగిల్ డిజిట్కి ప్రాబ్లం లేదు. 23, 25, 27 వస్తుంది. 32 వచ్చింది, 35 వచ్చింది, 37 వచ్చింది. 4 ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ వస్తుంది. 52, 53, 57 బాగానే వస్తుంది. 6 లేదు, 7, 72, 73, 75, 11 వచ్చినప్పుడు 11 వస్తుంది. ఆ డిజిట్కి రావట్లేదు. అది మ్యాచింగ్ ప్రాబ్లం. కాంబినేషన్లో అంటే ఈ కాంబినేషన్ I into 10 అంటే మనం యాడ్ అయితే 5 వస్తుంది. తేడా వచ్చేసింది. అది కరెక్ట్ కాదు. మనం చేసిన పార్ట్ తప్పు. కాంబినేషన్లో తేడా 20 ఇది తేడా. కాంబినేషన్ we have the combination L into 10. ఉంటే L1లో తీసుకుంటాం. ఫర్ ఐ L1లో తీసుకుంటున్నాం, L2లో పెట్టుకున్నాము, L2 ప్రింట్ చేసాం, L2 డాట్ append ఈక్వల్ టు అన్నాము. చిన్న వాటికి వస్తుంది, పెద్ద వాటికి రావట్లేదు. 2 అంతవరకు చేసామనుకో, 2 ఒకటి 10 ఒకటి వీటికి వస్తుంది. కరెక్ట్గానే ఉంది. ఇది ఇంత పార్ట్ అయితే 2, 3, 5, 7కి అయితే ఇది కరెక్ట్. అదే మనము 220 చేస్తే తప్పు అవుతుంది. ఎందుకంటే ఈ 31 ఉండకూడదు, 311 రావాలా, 311 రావట్లా. అంటే 31 వస్తుంది, ఈ 1 పోతుంది. 33 వస్తుంది, 37 వస్తుంది, 39 వస్తుంది, ఈ 1 పోతుంది. అదే ప్రాబ్లం. 31 అంటే ఆ ఒక్క డిజిట్ వస్తుంది. అంటే 311 రావాలా, అంటే
3 వస్తుంది. 3 ఇంటూ అది 1 డిజిటే తీసుకుంటుంది. అలానే ఇక్కడ కూడా వచ్చినప్పుడు 2తో కూడా అంతే వస్తుంది. 2 5 2 5 7 2 1 వస్తుంది. మళ్ళీ 2 1 2 3 కాన్సెప్ట్ తప్పు ఉంది. అక్కడ కాన్సెప్ట్ తప్పు. కాంబినేషన్లో బాగానే ఉంది. ఫర్ ఐఎన్ L1 లిస్ట్లో ఉన్న ఒక నెంబర్ తీసుకున్నాము. ఫర్ జేఎన్ L1 సెకండ్ లిస్ట్లో ఉన్న నెంబర్స్ మళ్ళీ తీసుకున్నాము. ఫస్ట్ లిస్ట్లోనే మళ్ళీ ఇంకొక నెంబర్ తీసుకున్నాము. ఇది ఇండెక్స్ పెరుగుతుంది. ఇఫ్ ఐ నాట్ ఈక్వల్ టు జే ఇండెక్స్ మారకపోతే L2 డాట్ అపెండ్ L of I L1 అంటే ఫస్ట్ నెంబర్ ఇంటూ 10 ప్లస్ సెకండ్ నెంబర్. కరెక్ట్. లాజిక్లో ఏమి కాడాలేదే. ఓకే, ఇంకా కంటిన్యూషన్ ప్రాబ్లం ఉంది కమ్మా. ఈ ప్రాబ్లం కంటిన్యూషన్ రేపు కూడా చెప్తాను. ఇంకా ఇక్కడ ఈ లిస్ట్లో అంటే మన చిన్న నెంబర్స్కి అయితే వస్తుంది, కానీ పెద్దవాటికి ఇంకా రావాల్సి వస్తుంది. ఇది ప్రాబ్లము. ఇది ఇంతవరకు పార్ట్ 1. రేపు పార్ట్ 2 చెప్తాను. అంటే ఈ కాంబినేషన్ వచ్చిందనుకోండి, రిమైనింగ్ పార్ట్ మనం చేసేయచ్చు ఈజీగా. ఈ కాంబినేషన్ ఎక్కడ తప్పు ఉందో చూసి, తప్పేం లేదు యాక్చువల్గా, ఎందుకు రావట్లేదో మనం చూడాలి. ఒక చిన్న మిస్టేక్, ఎక్కడైనా మిస్టేక్ ఉందా అనేది చూసుకుంటాం. అంతకంటే ఏం లేదు, అంత కరెక్ట్గానే ఉంది. సో ప్రైమ్ నెంబర్స్ జనరేట్ అయినాయి. కాంబినేషన్ కూడా వస్తుంది కరెక్ట్గానే. అయితే 2 డిజిట్ నెంబర్ కాడ ప్రాబ్లం వస్తుంది. కాంబినేషన్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్స్ 11 ఉందనుకోండి, 1 వస్తుంది. కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్ ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం అనేది మనం 1 by 1 చూసుకుంటాం. అంటే వాల్యూ అనేది ఫంక్షన్ ఉంది, ఆ వాల్యూ చేసి చేస్తాను ఒకసారి. ఓకే, రేపు ఇంకోసారి కంటిన్యూషన్ చెప్తాను. అంటే మినిమం యాక్చువల్గా ఈ ప్రాబ్లం చేయడానికి 2 hours అయినా పడుతుంది. ఇవన్నీ కూడా కోడివిటా ప్రాబ్లమ్స్ అంటే అంతే ఉంటాయి. యాక్చువల్గా ఒక అరగంట పావు గంటలో చేయలేము. అది ఎక్కడో కాంప్లికేటెడ్ ఉంటుంది ప్రాబ్లంలు. ఆ కాంప్లికేటెడ్ని మనం ట్రై చేయాలి. అంటే వాడు అంత సులభంగా ఇవ్వలేడు కదా, ఎడో కాంప్లికేషన్ పెట్టుంటాడు. ఆ కాంప్లికేషన్ మనం చూడాల్సి వస్తుంది. ఇంకోసారి మనం చూసి రేపు కంటిన్యూషన్ చెప్తాను ఈ ప్రాబ్లం.